నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచే దేశాలను లక్ష్యంగా చేసుకుంటామన్న పుతిన్. ఆ దేశాలను లక్ష్యంగా చేసుకునే హక్కు ఉందని స్పష్టీకరణ. అమెరికా ఒత్తిడిని పట్టించుకోం, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తామని తేల్చి చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. చైనాతో సరిహద్దు, పాక్తో ప్రాక్సీ యుద్ధం సహా భారత్ కు 6 ప్రధాన సవాళ్లు. సిడిఎస్ చౌహాన్ వ్యాఖ్యలు. అయోధ్యలో భూటాన్ ప్రధాని రామ్లల్లాను దర్శించుకున్న తొలి విదేశీ అధినేతగా ఘనత. గత కేసీఆర్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించిందంటూ ఆరోపణ. తురకపాలెంలో వరుస మరణాలు. ఎమర్జెన్సీ ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఆదేశం. కవిత వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఉద్యమం నుంచి 25 ఏళ్లుగా తన ప్రస్థానం తెరిచిన పుస్తకమని వ్యాఖ్య. ప్రజల ఆస్తులు దోచిపెడుతున్నారంటూ చంద్రబాబుపై జగన్ ఫైర్. కమిషన్ల కోసమే కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపణ. మహాగణపతికి భక్తుల ఘన వీడ్కోలు. మొదలైన ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర. భారత్ పై ట్రంప్ యూటర్న్. కొద్ది గంటల్లోనే మాట మార్పు. వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు. మెడికల్ కాలేజీలు ఆరోగ్యశ్రీ ప్రైవేట్ పరం చేసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి శాఖ శైలజనాథ్. ఆల్ టైమ్ రికార్డ్. హైదరాబాద్ లో 2.32 కోట్లు పలికిన 10 కేజీల వినాయకుడి లడ్డు. ఆసియా కప్ వేట షురు. దుబాయ్ లో ప్రాక్టీస్ ప్రారంభించిన భారత జట్టు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న టీమిండియా. సైమా వేడుకల్లో సత్తా చాటిన కల్కి. పుష్ప 2 చిత్రాలు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి అవార్డు దక్కగా ఉత్తమ నటిగా అవార్డు తీసుకున్న రష్మిక. డీటెయిల్స్ చూస్తే, ఉక్రెయిన్ తో యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తమకు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలను చట్టబద్దమైన లక్ష్యాలను పరిగణించే అధికారం తమకు ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ కు మద్దతుగా ఆ దేశంలో తమ సైనిక దళాలను మోహరించే ఏ దేశాలనైనా తమ సైన్యం లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన హెచ్చరించారు. ఉక్రెయిన్ కు అనుకూలంగా బలగాలను మోహరించడం దీర్ఘకాలిక శాంతికి ఏమాత్రం దోహదం చేయదని పుతిన్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ దేశాలతో ఉక్రెయిన్ కొనసాగిస్తున్న సన్నిహిత సైనిక సంబంధాలే ప్రస్తుత సంఘర్షణకు ప్రధాన కారణమని ఆయన
పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు సఫలమై యుద్ధం ముగిస్తే ఉక్రెయిన్కు మద్దతుగా ఇతర దేశాల సైనిక దళాలను మోహరించాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నిజంగానే దీర్ఘకాలిక శాంతిని కాంక్షిస్తే సైనిక బలగాలను మోహరింపు అవసరం లేదని పుతిన్ తేల్చి చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్లకు భారత్ తలొగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేవలం దేశ ప్రయోజనాలను అవసరాలను దృష్టిలో ఉంచుకునే తమ నిర్ణయాలు ఉంటాయని ఆమె తేల్చి చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తామని కుండబద్దలు కొట్టారు. ఈ విషయం రష్యా చమురు అయినా మరేదైనా సరే మాకు ఏది అనుకూలంగా ఉంటే ఆ నిర్ణయమే తీసుకుంటాం. ముఖ్యంగా ధర, రవాణా వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. విదేశీ మారక ద్రవ్యం భారీగా ముడిపడి చమురును ఎక్కడి నుంచి కొనాలనేది పూర్తిగా మా అవసరాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేం నిస్సందేహంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తామని ఆమె వివరించారు. దేశ దిగుమతులలో బిల్లులో అత్యధిక వాటా ముడి చమురుదేనని ఆమె మరోసారి గుర్తు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్ష ఆర్థిక సాయం అందిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 27 నుంచి భారత్ పై మొత్తం 50% దిగుమతి సుంకాన్ని ఆయన విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారతదేశ జాతీయ భద్రతకు సంబంధించిన 6 కీలక సవాళ్లు ఉన్నాయని వీటిని ఎదుర్కొనేందుకు దేశం నిరంతరం సిద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో యుద్ధాలు కేవలం భూమి, ఆకాశం, సముద్రానికే పరిమితం కాదని బహుముఖ రంగాల్లో పోరాటానికి సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గోరఖ్పూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశం ఎదుర్కొంటున్న సవాళ్లలో చైనాతో పరిష్కారం కాని సరిహద్దు వివాదమే అతి పెద్దదని సిడిఎస్ చౌహాన్ నొక్కి చెప్పారు. 1000 గాయాలతో భారత్ ను దెబ్బతీయాలి అనే పాకిస్తాన్ ప్రాక్సీ యుద్ధ వ్యూహం రెండో ప్రధాన సవాలు అని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యలు తాత్కాలికమైనవి కావని నిరంతరంగా కొనసాగుతున్నాయని, అందుకే వ్యూహాత్మక సంసిద్ధత అత్యంత అవసరమని ఆయన తెలిపారు. సిడిఎస్ వివరించిన ఇతర సవాళ్లలో పొరుగు దేశాల్లో నెలకొన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక అస్థిరత మూడోదిగా ఉంది. దీనివల్ల బయట శక్తులు జోక్యం చేసుకునేందుకు ఆస్కారం ఏర్పడుతోందని ఆయన అన్నారు. యుద్ధ స్వరూపం పూర్తిగా మారిపోవడం నాలుగో సవాలని, ప్రస్తుత స్పేస్, సైబర్ స్పేస్ వంటి రంగాలకు కూడా పోరాటాలు విస్తరించాయని వివరించారు. పాకిస్తాన్, చైనాల అణ్వాయుధ సామర్థ్యాలు 5వ సవాలు కాగా సైనిక టెక్నాలజీలో వస్తున్న వేగవంతమైన మార్పులు 6వ సవాలని ఆయన పేర్కొన్నారు. राष्ट्रीय सुरक्षा कोई साधारण विषय नहीं है। इसका लेख जो है प्रोफेसर हर्ष जी ने पहले ही बताया। ये एक ही अत्यंत व्यापक, अतिबृहत और महत्वपूर्ण विषय है। हर वर्ग, हर क्षेत्र के लोग इसे अपने ही दृष्टिकोण और अपने ही नज़रिए से देखते हैं। इसका एक बहुत अच्छा एग्जाम्पल हर्ष जी ने दिया था, एक हाथी का, जिसके सामने जो है 7 लोगों को जिनकी आंखों पे पट्टियाँ थी, उनसे पूछा गया कि उसके बारे में वो क्या समझते हैं, और सबका अलग अलग दृष्टिकोण था, लेकिन विषय एक ही था। अगर किसी राजनीति या राजदूत को पूछेंगे कि राष्ट्रीय सुरक्षा क्या है, तो वह उसे गठबंधन के तौर पे देखेगा या द्विपक्षीय या बहुपक्षीय रिश्तों के बारे में बात करेगा, जिससे कि राष्ट्रीय सुरक्षा हासिल की जा सके। एक अगर इकोनॉमिस्ट हो या अर्थशास्त्री हो तो वह आर्थिक समृद्धता की दृष्टि से राष्ट्रीय सुरक्षा को देखेगा। मैं एक सैनिक हूँ। मैंने 44 साल अपनी सर्विस जो है यूनिफॉर्म में बिताई है, और मेरा जो दृष्टिकोण है वो थोड़ा सा भिन्न होगा, अलग होगा। तो आज के जो अभिभाषण में आप लोग को अगर कोई मिलिट्री तरफ का झुकाव नज़र आए, वो स्वाभाविक है। भारतवर्ष के सबसे वास्तविक रणनीतिक विचारक, ओरिजिनल स्ट्रैटेजिक थिंकर चाणक्य से मुझे यकीन है आप सब लोग परिचित होंगे। उन्होंने अपने ग्रंथ अर्थशास्त्र में राष्ट्र के लिए 4 प्रमुख प्रकार के खतरों का वर्णन किया था। सबसे पहला था आंतरिक खतरे, इंटरनल थ्रेट्स। ये खतरे राष्ट्र के भीतर उत्पन्न होते हैं, जैसे अंदरूनी विद्रोह, क्रांति, आंतरिक अशांति और अलगाववाद। భూటాన్ ప్రధానమంత్రి దాసో షెరింగ్ టొబ్గే అయోధ్య శ్రీరాముడి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించిన తొలి విదేశీ దేశాధినేతగా ఆయన నిలిచారు. ప్రస్తుతం 4 రోజుల భారత పర్యటనలో ఉన్న టొబ్గే తన భార్య
తాపి డోమాతో కలిసి అయోధ్యకు వచ్చేశారు. ఇక ఈ పర్యటన ఒక చారిత్రక మైలురాయి అని భారత విదేశాంగ శాఖ అభివర్ణించింది. దాదాపుగా 1:40 పాటు టొబ్కే దంపతుల ఆలయ ప్రాంగణంలో గడిపారు. గర్భగుడిలో రామ్ లల్లాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామ్ దర్బార్ ఆలయాలతో పాటు కుబేరతిల, జటాయు, సప్త మండపాలను కూడా సందర్శించారు. ఆలయ నిర్మాణ పనులను ఆసక్తిగా గమనించారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వారికి స్వాగతం పలికి ఆలయ విశేషాలను వివరించారు. రెవెన్యూ శాఖలో మెరుగైన సేవల కోసం గ్రామ పాలన అధికారుల జీపీఓను నియమించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో రెవెన్యూ సిబ్బందిని కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని హైటెక్స్ లో కొలువుల పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామ పాలన అధికారుల జీపీఓకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో తొలి సీఎం మన బతుకులు మారుస్తారని మనమంతా నమ్మామన్నారు. రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించు గత కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలను దోచుకున్నది రెవెన్యూ ఉద్యోగులే అన్నట్లుగా చిత్రీకరించిందని ఆయన విమర్శించారు. భూమికి తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉందని ఇక సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. చరిత్రలో భూమి చుట్టూ జరిగిన ఉద్యమాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పోడు భూముల పంపిణీ చేసిందని గుర్తు చేశారు. గత పాలకులు భూములను కొలగొట్టేందుకే ధరణిని తీసుకొచ్చారని ఆరోపించారు. భూ సమస్యల పరిష్కారం కాకుండా మిమ్మల్ని బలి పశువులను చేశారంటూ ప్రజలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఆ పాపాలు బయటకు వస్తాయని వీఆర్ఏలను తొలగించారని వివరించారు. కూలిపోయిన కాళేశ్వరాన్ని చూపించి ఆ పార్టీని రద్దు చేస్తారా, లేకపోతే వాళ్ళందరినీ వీళ్ళని తొలగించినట్టు మొత్తం ఉద్యోగాల నుంచి తొలగించడానికి అవకాశం ఉందా అని నేను అడిగిన. నిజంగానే చిన్నదో పెద్దదో తప్పు జరిగితే మొత్తం వ్యవస్థనే రద్దు చేసిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టడం కూలడం 3 ఏళ్లలోనే జరిగిపోయింది. మరి వాళ్ళనేమనాలి, వాళ్ళకేం శిక్ష విధించాలనో నేను కాదు, ఈ ప్రశ్న నేను అడగను. వేలాది మంది గ్రామ పాలన అధికారులు గ్రామాన వాళ్ళే అడుగుతారు, వాళ్ళే సమర్థించుకుంటారు, వాళ్ళే పేదలకు సేవలు చేస్తారు, వాళ్ళే రైతుల సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తీసుకుంటారు. ఎందుకంటే ఎంతో వ్యతిరేకత వారు కల్పించిన ఈరోజు మా రెవెన్యూ శాఖ మంత్రి బలంగా వాదించి ఈరోజు ఈ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నాడు. ఇవాళ పూర్తి బాధ్యత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ తరఫున వకాల్తు తీసుకున్నాడు. నాకు వారి పట్ల మీ పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. తెలంగాణ సాధనలో భాగస్వాములైన మీరు, ప్రజాపాలన అధికారంలోకి రావడానికి భాగస్వాములైన మీరు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే నాకు, మీకు, మీ సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా చెడ్డ పేరు కాదా? ఇవాళ అందుకే ఏ చెడ్డ పేరు రాకుండా ఖచ్చితంగా మంచి పరిపాలన అందించి భూభారతి చట్టాన్ని అమలు చేయడమే కాదు, సాదా బైనామాలను కూడా ఎక్కడ వివాదాలకు తావు లేకుండా ఖచ్చితంగా మా గ్రామ పాలన అధికారులు అమలు చేస్తారని మంత్రివర్గానికి నేను హామీ ఇచ్చిన. గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో గత 2 నెలలుగా చోటు చేసుకుంటున్న వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితిని సమీక్షించేందుకు రంగంలోకి దిగారు. గ్రామంలో నెలకొన్న పరిస్థితులను హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించాలని, తక్షణం చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం ఈ సమస్య మూలాలను గుర్తించి ప్రజల్లో భరోసా నింపాలని స్పష్టం చేశారు. గడిచిన జూలై ఆగస్టు నెలలో గ్రామంలో 10ల సంఖ్యలో ప్రజలు అంతుచిక్కని వ్యాధితో మరణించడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి అసలు కారణాలను నిగ్గు తేల్చాలని సూచించారు. తక్షణ కార్యాచరణలో భాగంగా ఈ శని ఆదివారంలో ప్రత్యేక వైద్య బృందాలను గ్రామానికి పంపించి ప్రతి ఒక్కరికి నిర్దేశించిన 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. సోమవారం నాటికి గ్రామస్తులందరినీ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసి తనకు నివేదించాలని గడువు విధించారు. అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతున్న వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందించాలని స్పష్టం చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై ఇటీవల కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం విదితమే. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కవిత శ్రేణుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కవిత చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందిస్తూ తనపై ఆరోపణలు చేస్తున్న వారి విజ్ఞతకే దానిని వదిలేస్తున్నారన్నారు. ఉద్యమం నుంచి 25 ఏళ్లుగా తన ప్రస్థానం తెరిచిన పుస్తకమని ఆయన అన్నారు. ఇటీవల తనపైన పార్టీ పైన కొందరు ఆరోపణలు చేశారని, అయితే అవి ఎందుకు చేశారో, ఎవరి లబ్ధి కోసం చేశారో వారి విజ్ఞతకే వదిలివేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ పైన హరీష్ రావు విమర్శలు చేశారు. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం
తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో, తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. సో మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం. సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. చంద్రబాబు మీరు అనుకున్నంత పని చేశారు అంటూ వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం ప్రజా సంపదను కొలగొడుతోందని, కమిషన్ల కోసం ప్రభుత్వ ఆస్తులను తమ వారికి కట్టబెడుతోందని మండిపడ్డారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజల ఆస్తులను పప్పు బెల్లాల్లా పంచుతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం అవినీతికి పరాకాష్ఠాన్ని జగన్ అభివర్ణించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం వెనుక భారీ కుట్ర ఉందని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడానికి మీరు మంత్రివర్గ సమావేశాలు పెడుతున్నట్టుంది. కమిషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు అని చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం రాష్ట్రానికి శాశ్వతంగా అన్యాయం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని జగన్ విమర్శించారు. 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే పద్మావతి కాలేజీతో కలిపి 12 ఉన్నాయి. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఒకటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా కట్టారా? మేము 5 ఏళ్లలో 17 కొత్త కాలేజీలు ప్రారంభిస్తే వాటిని 5 ఇప్పటికే పనిచేస్తున్నాయి. మీరు బాధ్యతగా పూర్తి చేసి ఉంటే ఈ ఏడాదికి మిగిలిన కాలేజీలు కూడా తరగతులు మొదలయ్యేవి కదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 2360 నుంచి 4910కి పెరిగాయని, తమ హయాంలోనే సుమారు 800 కొత్త సీట్లు అందుబాటులోకి వచ్చాయని జగన్ గుర్తు చేశారు. తమ పిల్లలను డాక్టర్లు చేయాలని తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుని ఉక్రెయిన్, రష్యా వంటి దేశాలకు పంపిస్తున్నారు. అలాంటిది మన రాష్ట్రంలోనే అందుబాటులోకి వస్తున్న వైద్య విద్యను నాశనం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. భూముల కోసమే కుట్రపూరిత ప్లాన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావడం వల్ల ఆ ప్రాంతంలో భూముల విలువ అమాంతం పెరిగిందని, ఆ భూములు భవనాలను కట్టేయడానికి ప్రైవేటీకరణ ప్లాన్ చేశారని జగన్ ఆరోపించారు. పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ సీట్లు ఇస్తే వద్దంటూ లేఖ రాసినప్పుడే మీ కుట్ర బయటపడింది. పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందకుండా అడ్డుకుంటున్నారు అని విమర్శించారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య రంగాలు సమతుల్యంగా ఉండాలన్న కనీస అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా కొలువుదీనిన ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి గంగమ్మ ఒడికి చేరేందుకు బయలుదేరారు. 10 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న మహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం వైభవంగా ప్రారంభమైంది. వాస్తవానికి ఉదయం 6 గంటలకు యాత్ర మొదలు కావాల్సి ఉన్న కొద్దిపాటి ఆలస్యంగా గణనాథుని వాహనం పైకి చేర్చి ఊరేగింపు ప్రారంభించారు. 69 అడుగుల ఎత్తు, 50 టన్నుల బరువున్న ఈ భారీ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ కు తరలించేందుకు ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ కు చెందిన 26 టైర్ల ప్రత్యేక వాహనాన్ని వినియోగిస్తున్నారు. దాదాపు 100 టన్నుల బరువును మోయగల సామర్థ్యం ఉన్న ఈ భారీ ర్యాలీపై మహాగణపతిని నిమజ్జన ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. మహాగణపతి ఇరువైపులా ఉన్న
పూరి జగన్నాథ స్వామి, లలిత త్రిపుర సుందరి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ దేవత విగ్రహాలను మరో వాహనంపై ఊరేగిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ట్యాంక్ బండ్లోని ఎన్టీఆర్ మార్క్ లో ఉన్న 4 నంబర్ క్రేన్ వద్ద నిమజ్జనాన్ని పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ హుస్సేన్ సాగర్ పరిసరాల్లో మొత్తం 20 క్రేన్లను అందుబాటులోకి ఉంచింది. వాటిలో ఒక భారీ బరువును మోయగల బాహుబలి క్రేన్ కావడం విశేషం. ఖైరతాబాద్ నుంచి మొదలైన ఈ శోభాయాత్ర రాజ్దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ మార్కు చేరుకుంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్ సహాయంతో గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని గంటల వ్యవధిలోనే మార్చుకున్నారు. ముందుగా భారత్ ను అమెరికా కోల్పోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత మాట మార్చారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేసిన ట్రంప్ భారత్, రష్యాలను మనం చైనాకు కోల్పోయినట్లు కనిపిస్తోంది అని వ్యాఖ్యానించారు. వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కాగా కొద్ది గంటల తర్వాత వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన భిన్నంగా స్పందించారు. భారత్ ను చైనా కోల్పోవడం విషయంలో ఎవరినైనా నిందిస్తున్నారా అని ఓ విలేకరి అడగా, అలా జరిగిందని నేను అనుకోవడం లేదు అంటూ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ప్రధాని మోదీతో తనకు చాలా మంచి సంబంధాలున్నాయని చెబుతూనే రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేయడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. I don't think we have. I've been very disappointed that India would be buying so much oil, as you know, from Russia, and I let them know that. We put a very big tariff on India, 50% tariff, very high tariff. I get along very well with Modi, as you know. He's great. He was here a couple of months ago. In fact, we went to the Rose Garden and it was the grass. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్తులపై కన్నేసిన చంద్రబాబు వాటిని దోచుకోవడానికి పీపీపీ విధానం తీసుకొచ్చారని, ప్రజారోగ్యాన్ని పనంగా పెట్టి మరి ట్రస్ట్ మోడల్లో ఉన్న ఆరోగ్యశ్రీని హైబ్రిడ్ మోడల్లోకి మారుస్తున్నారని మాజీ మంత్రి షాకే శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత నుంచి అక్రమంగా తప్పుకునేందుకే సీఎం చంద్రబాబు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. అత్యంత దుర్మార్గమైన నిర్ణయాలు చేశాడు. ఒకటి, ప్రైవేట్ మెడికల్ కాలేజీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడతాము పీపీపీ బోర్డు కింద అని 10 కాలేజీలు పెడతా ఉన్నామని చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంత దుర్మార్గమైన ఆలోచన, మోసపూరితమైన వైఖరి మీకు తప్ప ఇంకెవరికి ఉండదని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచం పడడం లేదు. జిల్లాకొక్క ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీ ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప నిర్ణయం మేరకు ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించే ప్రయత్నం చేశారు. ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించడం అంటే వివిధ స్థాయిల్లో ఉన్న ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మీ యొక్క దుష్టబుద్ధిని బయట పెడతా వచ్చారు. చివరికి పులివెందుల మెడికల్ కళాశాలలో 50 సీట్లు వచ్చినప్పటికి కూడా నిజంగా అంత నిస్సిగ్గుగా ఏ విధంగా రాయగలిగారో మీకే అర్థం కావాలి. మాకు సీట్లు వద్దు, ఇంకా పూర్తి కాలేదు అవసరాలు కాబట్టి మాకు సీట్లు వద్దని రాసిన ఏకైక ప్రభుత్వం ఇది దేశంలో. ఈ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం కష్టపడుతూ ఉంటాయి. ఆల్రెడీ అనుమతులు వచ్చిన వాటిని కూడా కాదని చెప్పే మీ యొక్క దుర్మార్గాన్ని మేము బయట చెప్పాలనుకుంటా ఉన్నాం. మేము స్పష్టంగా అడుగుతున్నాం ప్రజల పక్షాన. ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున మీరు ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా, అంటే ప్రభుత్వ సంపదని అప్పనంగా మీకు కావలసిన వాళ్లకు లేక మీకు లబ్ధి చేకూర్చే వాళ్లకు అంటకు పెడతా ఉన్నారు, అప్పనంగా అప్పగిస్తున్నారని అందరం భావిస్తూ ఉన్నాం. కాదని మీరు చెప్పగలరా అని అడుగుతా ఉన్నాం.
తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఉత్సాహంగా సాగుతుండగా లడ్డూల వేలంపాటలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కీర్తి రిచ్మండ్ విలాస్ లో నిర్వహించిన వేలంపాటలో గణపతి లడ్డు ఏకంగా 2.32 కోట్లకు అమ్ముడుపోయింది. శుక్రవారం జరిగిన ఈ వేలంపాటలో గత ఏడాది రికార్డును తిరగరాస్తూ ఈ భారీ ధర పలికింది. కీర్తి రిచ్మండ్ విలాస్ కమ్యూనిటీలో వినాయక నవరాత్రులను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. వేడుకల్లో భాగంగా నిమజ్జనానికి ముందు లడ్డు వేలం వేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఏడాది జరిగిన వేలంలో లడ్డును 2,31,95,000 వెచ్చించి దక్కించుకున్నారు. ఈ భారీ మొత్తం నగరంలోని కమ్యూనిటీలో పలికిన అత్యధిక ధరగా నిలిచింది. ఆసియా కప్ లో టైటిల్ నిలబెట్టుకునే లక్ష్యంతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత క్రికెట్ జట్టు తమ సన్నాహకాలను ప్రారంభించింది. టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇస్తున్న యుఏఈకి ముందుగానే చేరుకున్న టీమిండియా శుక్రవారం దుబాయ్లోని ఐసీసీ అకాడమీలో పూర్తిస్థాయి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో ఆటగాళ్లంతా నెట్స్ లో చెమటొచ్చారు. ఇటీవల ఇంగ్లాండ్ తో ముగిసిన టెస్ట్ సిరీస్ తర్వాత భారత ఆటగాళ్లు కలిసి శిక్షణ తీసుకోవడం ఇదే తొలిసారి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్, సంజు శాంసన్, జితేష్ శర్మ వంటి కీలక ఆటగాళ్లు నెట్స్ లో చాలా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు ఈసారి జట్టు యాజమాన్యం భారత్ లో ఎలాంటి ప్రత్యేక శిబిరం నిర్వహించకుండా నేరుగా దుబాయ్ లోని శిక్షణకు మొగ్గు చూపింది. టోర్నీలో అందరి దృష్టి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పైనే ఉంది. 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత బుమ్రా మళ్లీ ఈ ఫార్మాట్ లో ఆడనుండటం ఇదే తొలిసారి. సుమారు 40 రోజుల విరామం తర్వాత జట్టుతో కలిసిన అతను నెట్స్ లో ఉత్సాహంగా కనిపించాడు. భారత్ ఈ టోర్నీలో తమ తొలి మ్యాచ్ ను సెప్టెంబర్ 10న యుఏఈతో ఆడనుంది. తర్వాత సెప్టెంబర్ 14న దాయాది పాకిస్తాన్ తో 19వ ఒమన్ తో తలపడనుంది. భారత్ ఇప్పటికే రికార్డు స్థాయిలో 8 సార్లు ఆసియా కప్ గెలుచుకోవడం విశేషం. ఈ టోర్నమెంట్ లో గ్రూప్ ఏ లో భారత్ తో పాకిస్తాన్, యుఏఈ, ఒమన్ జట్లు ఉండగా గ్రూప్ బి లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి. స్పాన్సర్స్ లో లోగోలు లేకుండానే భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ జెర్సీలతో శిక్షణలో పాల్గొన్నారు. దుబాయ్ లో సైమా హంగామా రేంజ్ లో ఉంది. శుక్రవారం, శనివారంలో ఈ వేడుకలను ప్లాన్ చేయగా తొలి రోజు తెలుగు, కన్నడ భాషలకి చెందిన నటీనటులు అవార్డు సొంతం చేసుకున్నారు. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్, రష్మిక మందన సైమా వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానున్నారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి అవార్డు దక్కగా ఉత్తమ నటిగా రష్మిక అవార్డు తీసుకున్నారు. ఇక ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ అవార్డులు దక్కించుకున్నారు. ఇక ఉత్తమ చిత్రంగా సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి చిత్రం కనిపించింది. పుష్ప 2 కల్కి చిత్రాలకు ఎక్కువ అవార్డులు దక్కడం విశేషం. వేడుకలో పాల్గొనేందుకు చాలా మంది స్టార్స్ ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషా చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను అందజేసి సత్కరించే సైమా వేడుకలు ఇప్పుడు జరుగుతుంది. 13వ ఎడిషన్. అయితే ఈ వేడుకలలో బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ అవార్డును హనుమాన్ సినిమా తేజ సజ్జా దక్కించుకున్నారు. ఇక బెస్ట్ యాక్టర్ ఫీమేల్ డెబ్యూటెంట్ అవార్డును హీరోయిన్ భాగ్యశ్రీ గెలుచుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచే దేశాలను లక్ష్యంగా చేసుకుంటామన్న పుతిన్. ఆ దేశాలను లక్ష్యంగా చేసుకునే హక్కు ఉందని స్పష్టీకరణ. అమెరికా ఒత్తిడిని పట్టించుకో, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తామని తేల్చి చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. చైనాతో సరిహద్దు, పాక్ తో ప్రాక్సీ యుద్ధం సహా భారత్ కు 6 ప్రధాన సవాళ్లు. సిడిఎస్ చౌహాన్ వ్యాఖ్యలు. అయోధ్యలో భూటాన్ ప్రధాని రామ్లల్లాను దర్శించుకున్న తొలి విదేశీ అధినేతగా ఘనత. గత కేసీఆర్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించిందంటూ ఆరోపణ. తురకపాలెంలో వరుస మరణాలు. ఎమర్జెన్సీ ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఆదేశం. కవిత వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఉద్యమం నుంచి 25 ఏళ్లుగా తన ప్రస్థానం తెరిచిన పుస్తకమని వ్యాఖ్య.
ప్రజల ఆస్తులు దోచిపెడుతున్నారంటూ చంద్రబాబుపై జగన్ ఫైర్. కమిషన్ల కోసమే కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపణ. మహాగణపతికి భక్తుల ఘన వీడ్కోలు. మొదలైన ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర. భారత్ పై ట్రంప్ యూటర్న్. కొద్ది గంటల్లోనే మాట మార్పు. వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు. మెడికల్ కాలేజీలు ఆరోగ్యశ్రీ ప్రైవేట్ పరం చేసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి శాఖ శైలజనాథ్. ఆల్ టైమ్ రికార్డ్. హైదరాబాద్ లో 2.32 కోట్లు పలికిన 10 కేజీల వినాయకుడి లడ్డు. ఆసియా కప్ వేట షురు. దుబాయ్ లో ప్రాక్టీస్ ప్రారంభించిన భారత జట్టు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న టీమిండియా. సైమా వేడుకల్లో సత్తా చాటిన కల్కి. పుష్ప 2 చిత్రాలు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి అవార్డు దక్కగా ఉత్తమ నటిగా అవార్డు తీసుకున్న రష్మిక. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.